జీవితం ఎవరి గురించి ఆగదు, ఏ విషయం గురించి ఆగదు. అది ముందుకు నడుస్తూనే ఉంటుంది, మనమే దాన్ని నడిపిస్తూ ఉండాలి. అందుకే ఇలా ఈరోజు మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను ఈ ఒక చిన్న వీడియోతో. ఈరోజు మా గార్డెన్ మొత్తం డీప్ క్లీన్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నాను. అంటే చాలా రోజులుగా ఇంట్లో లేను కదా, సో దానివల్ల ఏమైందంటే బాగా ఎక్కడికక్కడ నీళ్ళు ఓవర్ఫ్లో అయ్యేలాగా పోసేసి, అదే చెప్పాను కదా మాయా వాళ్ళకి చెప్పేశాను అనమాట. సో వాళ్ళు ఓవర్ఫ్లో అయ్యేలా పోసేసి కింద మొక్కల నుంచి ఓవర్ఫ్లో అయ్యి కింద టైల్స్ అనగా లేకపోతే ఇట్లా గార్డెన్ గ్రానైట్ వేయించాం కదా పైన, దాని మీద అంతా మట్టి ఇదైపోయింది అనమాట. సో మొత్తం క్లీనింగ్ అంటూ చేద్దాం సరే అని చెప్పేసి క్లీన్ చేస్తున్నాను. డాడీ కూడా నాకు చాలా హెల్ప్ చేస్తున్నారు. అంటే ఆయనకు కూడా చాలా ఇష్టం అనమాట గార్డెనింగ్ అన్నా లేకపోతే పెట్స్ అన్నా అలాగా. సో ఆయనకు కూడా టైం పాస్ ఇలా అవుతుంది, నాకు కూడానే ఉంటున్నారు. ఏం చేస్తున్నా సరే కూడానే ఉంటున్నారు. సో ఆయనకు కూడా అట్లా టైం పాస్ అవుతూ ఉంది. ఇంకా గార్డెన్ క్లీనింగ్తో పాటు కట్టింగ్స్ అది పెట్టాను కదా, నేను వాటర్లో కట్టింగ్స్ అవి పెట్టేశాను అనమాట. కొన్ని అగ్లోనిమస్ అండ్ తర్వాత మా మనీ ప్లాంట్ ఎలాగ ఎప్పుడు పెడుతూనే ఉంటాను కదా, సో మనీ ప్లాంట్స్ అండ్ సింగోనియం కూడా కట్టింగ్స్ పెట్టాను. సో అవన్నీ కూడా ప్లాంట్ చేసేసాను అనమాట క్లీనింగ్ చేస్తూనే. ఈ గార్డెన్ గురించి చెప్పాలంటే అసలు మొక్కలకి నీళ్ళు పోసేసి చుట్టూ ఉన్న సాయిల్ అంతా పొర్లిపోయేలాగా కింద పోసేసి కొన్ని అయితే ఎక్కువ ఓవర్ వాటరింగ్ చేసేస్తున్నా కానీ అంత బాగోదు కదా. నేను వెళ్ళింది ఇంకా వింటర్ వెళ్ళిపోతుంది అన్న టైంలో ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడు మాయా వాళ్ళకి చెప్పాను కదా. సో వాళ్ళు ఏం చేశారంటే ఒక్కొక్క రోజు రాలేదో మరి ఏమో తెలియదు, అంటే బాగా డ్రై అయిపోయి దాకా ఉంచి ఒకసారి ఓవర్ వాటరింగ్ చేస్తే ఏమవుతుందంటే అవి కొంచెం షాక్లోకి వెళ్ళిపోతాయి అనమాట. అందులోనూ వింటర్ కాబట్టి వింటర్ ఫ్లవరింగ్ వచ్చే మొక్కలన్నీ కూడా చాలా మట్టుకు అలాగే పాడాయిని. నేను సినరేరియా ఒకటి చాలా ఎక్కువ మొక్కలు తీసుకొచ్చాను, అవన్నీ కూడా మొత్తం అలాగే అయిపోయి చచ్చిపోయినాయి అనమాట. సో ఇంకా పిటూనియాలు అంటారా, ఇప్పుడు ఇంకా లాస్ట్ స్టేజ్లో ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఈ సంవత్సరం ఎండలు కూడా కొంచెం మార్చి నుంచే స్టార్ట్ అయిపోయినాయి. ఫిబ్రవరి నేను వచ్చే టైంకే కొంచెం ఎండలు బాగా ముదురుతున్నట్టు, వేడిగాలు అది స్టార్ట్ అయినాయి. ఇప్పుడైతే బాగా ఎండగా ఎక్కువ ఉంటుంది కదా. సో ఇంకా మీదట పిటూనియా కూడా ఇంకా బ్రతకు, అన్నీ తీసేయాల్సి వస్తుంది. సో కొత్తగా మొక్కలైతే ఏమి తీసుకురాలేదు, కానీ నేను ఉన్నదే గార్డెన్లోనే మొత్తం నీట్గా అన్నీ క్లీన్ చేసుకుంటూ ఆల్రెడీ వాటర్లో పెట్టిన కటింగ్స్ అవి ప్లాంట్ చేసుకుంటూ, ఎక్కడైనా కొంచెం బాగా హార్ష్గా ఉండే అంటే ఎండ తగిలే ఏరియాల నుంచి సెన్సిటివ్గా ఉండే మొక్కలు మాత్రం కొంచెం ప్లేస్ మార్చి పెడుతూ వస్తున్నాను. అక్కడక్కడ జరేనియం అయితే ఉన్నాయి, ఇంకా వింటర్ ఫ్లవరింగ్ మొక్కల్లోకి జరేనియం వస్తాయి. ఇక్కడ మామూలుగా అయితే జెరేనియం త్రూ అవుట్ ఇయర్ అంతా కూడా ఉంటాయని అంటారు, కానీ ఇక్కడైతే వెదర్కి మంచి సమ్మర్స్లో అయితే జెరేనియం బ్రతకం అనమాట. సో అందుకే అవైతే ప్రస్తుతానికి పువ్వులు వస్తున్నాయి. పిటూనియా కూడా అక్కడక్కడ కొన్ని ప్లాంట్స్ అయితే స్ట్రాంగ్గా బాగున్నాయి, కొన్ని ప్లాంట్స్ అయితే ఇంకా తీసేసాను. గేట్ బయట అయితే అసలు చాలా బాగా మంచిగా పూలు వచ్చినాయి. నేను వాళ్ళు సరిగ్గా నీళ్ళు పోస్తున్నారా లేదా, మొక్కలు ఎలా ఉన్నాయని మధ్యలో సీసీ కెమెరాలోంచి చూసేదాన్ని అనమాట. సో జామ చెట్టు అయితే మొత్తం ఆకులన్నీ స్ప్రెడ్ అయిపోతున్నాయి, కొత్తగా ఆకులు వచ్చినాయి. మామిడి చెట్టుకి కూడా పూత బాగా వచ్చింది, బట్ కాయ ఎంతవరకు వస్తుంది, పూత నిలబడుతుందా లేదా అన్నదైతే తెలియదు, చూడాలి. సో మొత్తం గార్డెన్ అంతా కొంచెంగా క్లీన్ చేస్తున్నాను. వాటరింగ్ అయితే డాడీ నేను చేస్తానన్నారు. సో కొంచెం మొక్కల గురించి ఎక్కడైతే నీళ్ళు ఎక్కువ పోయాలో ఎక్కడ తక్కువ పోయాలో అది నన్ను అడుగుతున్నారనమాట. సో నేను చెప్తూ ఉన్నాను. నేను వచ్చిన దగ్గర నుంచి పిల్లలు అయితే రాలేదు. చింటూ ఒక రోజుకి వచ్చాడు కానీ మధ్యలో మళ్ళీ వెళ్ళిపోయాడు. సిరి అయితే రావడం కుదరలేదు దానికి. సో పిల్లలు ఎలాగో లేరు కదా, సో నాతో ఇంకా పెట్స్తో ఇలా మొక్కలతో టైంపాస్ అయితే చేస్తున్నారు డాడీ. మామూలుగా అయితే ఖాళీగా కూర్చోరనమాట, ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. సో మేడ పైన టెర్రస్ మీద ప్లాంటర్స్ ఉన్నాయి కదా, అవి బాగా
నేను టెరాకోటా కలర్ అయితే నేనే వేశాను అప్పుడు ఒకసారి. ఆ తర్వాత మళ్ళీ కలర్ వేసి చాలా రోజులైంది. సో ఇంట్లో ఉన్న పాత పెయింట్స్ అన్నీ మిక్స్ చేసేసి ఇలాంటి కలర్ ఒకటి వచ్చింది. సో ఇండోర్లో వేసే ప్లాంట్స్ అనమాట, ఇది ఎక్స్టీరియర్ పెయింట్స్ కాదు ఇవి. సో ఈ కలర్ రావడానికి కూడా 4-5 కలర్లు లెఫ్ట్ ఓవర్స్ ఉంటాయి కదా, అవన్నీ కలిపితే ఈ కలర్ వచ్చింది. సో ఇవన్నీ కలిపి ఒక కలర్ కింద చేసిన తర్వాత మొత్తం ప్లాంటర్స్ అన్నిటికీ కూడా పెయింట్ వేసేసారు డాడీ. కంటిన్యూస్గా ఏదో ఒక వీడియోకి రికార్డ్ చేస్తూ ఏదో ఒక కంటెంట్ చేద్దాం అని అనుకున్నా కానీ ఎందుకో కానీ అంత ఇంట్రెస్ట్ ఉండట్లేదు. సో కొంచెం టైం పడుతుంది నాకు మళ్ళీ రొటీన్లోకి రావడానికి. సో తర్వాత ఇక్కడ ఏంటంటే ఎండు మాగాయిలాగా ఎండు టమాటా ముక్కలతో పచ్చడి చేద్దాం అనేసి, అంటే ఊరగాయ అంటారు కదా, సో అలా టమాటా ఊరగాయకి ముక్కలు ఒక 4 కిలోలు ఉప్పులో వేసి 3 days తర్వాత ఎండలో పెట్టి ఎండిన తర్వాత వీటిని మళ్ళీ పచ్చడి కలుపుకోవడం అనమాట. సో ఆ పచ్చడికి టమాటాలు ఇప్పుడు సీజన్ కాబట్టి చాలా బాగా మంచిగా వస్తాయి కాబట్టి పచ్చడి పడదాం అనేసి అలా ఎండబెట్టేశాను. పచ్చడి కూడా పట్టేశాను. తర్వాత ఇవి నిమ్మపళ్ళు అనమాట, గజ నిమ్మపళ్ళు. ఇక్కడ ఇలా అంటే విత్తనం తేడాను లేకపోతే ఏరియా తేడానో తెలియదు కానీ మదన్ వాళ్ళ ఇంటి దగ్గర, అంటే పాలబ్బాయి ఉన్నాడు కదా, మదన్ వాళ్ళ ఇంటి దగ్గర చెట్టు ఉందన్నమాట. చెట్టుకి దగ్గర దగ్గర 300-400 కాయ కాసేసింది. చాలా బాగా కమలాపండు అంత సైజు ఉంది ఒక్కొక్కటి నిమ్మపండు. సో నిమ్మకాయలు కూడా చాలా రేట్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు సమ్మర్స్లో ఎక్కువ రేటు ఉంటాయి కదా, సో 260 రూపాయలు కిలో అనమాట ఇక్కడైతే. సో నిమ్మకాయలు ఎక్కువ రేటుగా ఉన్నాయి కదా అంటే మార్కెట్ నుంచి తను మార్కెట్కి వెళ్తూ ఉంటాడు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూరగాయలు అది పండిస్తారు కదా, మార్కెట్లో ఇవ్వడానికి వెళ్తూ ఉంటాడు. నేను నిమ్మకాయలు తీసుకురా అని చెప్పంటే మా చెట్టుకు ఉన్నాయి కోసుకోండి అన్నాడని. సో వెళ్ళి చూస్తే అసలు ఎంత ఆశ్చర్యం వేసిందో, నిమ్మకాయ ఒక్కొక్కటి దగ్గర దగ్గర కమలాపండు, ఒక్కొక్కటి అయితే బత్తాయి పండు అంత సైజులో ఉన్నాయన్నమాట. సో వీటిని కొన్ని అయితే కోసి పచ్చడి పట్టచ్చు అనేసి ఉప్పులో ఊరబెట్టాను. ఆ తర్వాత కొన్ని అయితే జ్యూస్ చేసేసి ఆ జ్యూస్ని పంచదారలో మిక్స్ చేసి పాకంగా కొంచెం ఏమో అలాగే ఉంచేస్తే క్రిస్టలైజ్ అయిపోతాయి, అంటే క్రిస్టలైజ్ అయిపోతుంది. తర్వాత దాన్ని పౌడర్ చేసి పెట్టుకోవచ్చు క్రిస్టల్ ఫామ్లో అయిపోయిన తర్వాత అని చెప్పి నేను ఒక వీడియో చూశాను. ట్రై చేద్దాం అనేసి పంచదార అండ్ నిమ్మరసం కూడా కలిపేసి ఒక బాటిల్లో తీసుకున్నాను. కొంచెం అయితే క్రిస్టల్ ఫామ్లో ఉంచడానికి ఒక టబ్లో అలా పెట్టుంచాను. నాకైతే నమ్మకం లేదు క్రిస్టల్స్ అవుతుందో లేదో తెలియదు, కానీ పాకం అయితే మాత్రం చాలా బాగా సెట్ అయింది. చేదు అయితే అవ్వట్లేదు, చాలా బాగుంది. తొక్క కూడా పెద్ద దళసరగా లేకుండా పల్చగా బాగున్నాయి అన్నమాట నిమ్మకాయలు. వీటి విత్తనాలు కూడా నేను జాగ్రత్తగా దాచి ఉంచాను, చక్కగా ఎక్కడైనా వేస్తే మళ్ళీ చెట్టు అవుతుంది కదా అనేసి. అసలు వాళ్ళు కోసుకోరా మీరు అని అడిగితే మేము కోసుకుంటాం కానీ అంత ఎక్కువ ఉన్నాయి కదా, మేము అంటే పచ్చళ్ళు అట్లాంటి అది అంత ఎక్కువగా ఉండబట్ట వాళ్ళు. అందులో వంటల్లో కూడా యూస్ చేసుకోవచ్చు, ఇలా పులిహోర చేసుకోవచ్చు, రకరకాలుగా వాడవచ్చు. అసలు ఎందుకు వాడరు అని అడిగితే అంత ఎక్కువ యూజేజ్ ఉండదు మాకు అని చెప్పాను అన్నాడు అనమాట. మార్కెట్లో అమ్ముదామని చూస్తే ఎవరు కొనలేదట, ఎందుకంటే అవి అంటే నేను కూడా ఆశ్చర్యపోయాను అనమాట, ఇది నిమ్మకాయ లేకపోతే ఏంటి అని అనేసి. అసలు కట్ చేసి చూస్తే ఎంత పులుపు, ఎంత బాగుందో పులుపు కూడా, అసలు చాలా బాగుంది. సో అందుకని తీసుకొచ్చేసాను. దగ్గర ఒక 100 కాయ వరకు ఉంటుంది. సో ఇవన్నీ కూడా రసం తీసేసి స్టోర్ చేయడానికైతే నేను ఇలా జ్యూస్ తీసేస్తున్నాను అనమాట. తర్వాత పంచదార కొంచెం వేసి చెప్పాను కదా, పంచదారలో కలిపి పాకంగా, అంటే మనం ఉడికించకుండా అలాగే పాకం కలిపేసి ఆ పాకాన్ని స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టి. సో ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత కూడా మనకి దగ్గర చేదవ్వకుండా ఒక 6 నెలల వరకు ఉంటుంది. సమ్మర్ గడిచిపోతే చాలా అని అనిపించింది అనమాట, ఎందుకంటే కిలో 250 రూపాయలు అంటే ఎక్కువే కదా. సో అందుకని చాలా బాగుంది జ్యూస్ కూడా. మనకి సి విటమిన్ ఎక్కువ కావాలి కదా, ఈ సమ్మర్లో కొంచెం వడదెబ్బది తగలకుండా ఇలా నిమ్మకాయ నీళ్ళది తాగుతూ ఉంటే మంచిదనేసి ఇలా కలిపి జ్యూస్ అయితే కొంచెం ఒక టబ్లోది అయితే క్రిస్టల్గా చేయటానికి అలాగే ఉంచేసాను. ఒకటి మాత్రం ఇలా కలపగా పాకంలా అయిపోయింది, ఆ పాకాన్ని స్టోర్ చేద్దాం అనేసి. సమ్మర్స్ అయితే మాత్రం చాలా హాష్గా ఉంటాయి అనిపిస్తుందండి ఈ సంవత్సరం అయితే. సో అందుకే బయట
ఈ గ్రీన్ పరదా కట్టిస్తాను కదా, సో ఎవ్రీ ఇయర్ లాగానే కొంచెం పెద్దగా లాంగ్గా కట్టించానమాట. ఎందుకంటే ఈ సంవత్సరం కొంచెం ఎక్కువగానే వస్తుందని అనిపించి థిక్నెస్ 90% థిక్నెస్ ఉన్న పరదా తెప్పించాను. సో అది కూడా బాగా ఫ్రంట్ వరకు ఒక 2 అడుగులు ఫ్రంట్ వరకు కట్టించాను. సో కొంచెం కాకపోతే కొంచెమైనా ఎండ పవరు అది తక్కువగా వస్తుంది కదా, షేడ్ కొంచెం ఉంటుంది అనేసి ఓన్లీ ఫ్రంట్ సైడ్ మాత్రమే కట్టించాను. ఇంకా బ్యాక్ సైడ్ ఒకటి జాన్ చెట్టు ఉంది కదా, అటు సైడు కట్టించాలి. ఇంకా ఉండే కొలిది కట్టిద్దాం. ఇప్పుడే అంత ఎక్కువగా అంటే 10 దాటిన తర్వాత హార్ష్గా ఉన్న ఎండ వస్తుంది. పొద్దున్నే కొంచెం చల్లగానే ఉంటుంది, సాయంత్రం టైంలో కూడా కొంచెం చల్లగానే ఉంటుంది. ఇప్పటి నుంచే కట్టేసినా కానీ కొంచెం మొక్కలకి ఎండ కూడా అవసరం ఉంటుంది కదా, సో అందుకని అక్కడ వరకు మాత్రమే కట్టించాను. సో నెక్స్ట్ టైము మొత్తం అంతా క్లియర్గా చూపిస్తాను. సో ఇదండి ఈరోజు నా వీడియో. మీకు అందరికీ నచ్చినట్లయితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ హోమ్ మేకింగ్, హ్యాపీ గార్డెనింగ్. బాయ్.